హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి చేపల పులుసు ఆంధ్ర స్టైలు అండ్ మా అత్తమ్మ స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా చేపలన్నీ నీట్గా కడిగేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్, టమోటాలు అన్నీ కట్ చేసేసుకొని ధనియాల పొడి, మిరప్పొడి అవి వేసి మిక్సీ కొట్టేసుకోవాలి. ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి 1 అవర్ అట్లా. తర్వాత ఆయిల్ వేడెక్కేసాక టమోటాలు, ఎర్రగడ్డలు, అలాగే పచ్చిమిర్చి, ఉప్పు, కొద్దిగా మెంతుల పొడి వేసుకోవాలి. తర్వాత మిక్సీ కొట్టుకున్న మసాలా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత చింతపండు నీళ్ళు పోసుకోవాలండి. ఇవి బాగా మగ్గబెట్టాలి. బాగా ఉడికిన తర్వాత కొద్దిగా చేపల మసాలా ఉంటే వేసానండి, మీ ఆప్షన్ అది. తర్వాత బాగా ఉడికిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి. ఇలాగే బాగా సిమ్లో పెట్టేసి ఉడకనియాలి. అప్పుడే బాగా వస్తుంది. చేప కూడా సారికి కలబెట్టకూడదు, ముక్క పాడైపోతుంది. ఫైనల్లీ చూడండి ఎలాగుందో. టేస్టీ చేపల పులుసు రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రైస్లోకి కానీ దోశలోకి కానీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.